హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 84వ అధ్యాయంలో 24, 25 శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ అధ్యాయం వచ్చేసి కురుక్షేత్రంలో మునుల యొక్క ఉపదేశములు. ఇప్పటి వరకు కురుక్షేత్ర స్థలం సూర్యగ్రహణ సమయంలో అక్కడికి వచ్చినటువంటి రాజులు, కృష్ణుడు, తర్వాత ఇంకా కురుక్షేత్రానికి ఆ, కురు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వృష్టి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, యదు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వృందావనానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ రావడం, అందరినీ కలుసుకోవడం, వాళ్ళ ఒక భావ సమాధి స్థితికి వెళ్ళడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం, తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క పత్నుల గురించి, వాళ్ళ యొక్క వివాహాల గురించి ద్రౌపది తెలుసుకోవడం. అది తెలుసుకున్న తర్వాత కృష్ణుడి పట్ల, కృష్ణుడి యొక్క భార్యలకు ఉన్నటువంటి ప్రేమని తెలుసుకున్నటువంటి ద్రౌపది, కుంతీదేవి, ఇంకా అక్కడ రోహిణి, వీళ్ళందరూ కూడా చాలా తన్మయత్వానికి గురై వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు రావడం, ఇవన్నీ మనం చూసాం. ఆ తర్వాత అక్కడికి ఋషులు రావడం అనేటువంటిది జరిగింది. ప్రసిద్ధి చెందినటువంటి ఋషులు, వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు, వీళ్ళందరూ కూడా చాలా దివ్యమైనటువంటి వాళ్ళు. ఇలాంటి భక్తుల యొక్క దర్శనం అనేటువంటిది దేవతలకు సైతం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తులు అక్కడికి రావడం, విష్ణు దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం అనేటువంటిది జరిగింది. ఇందులో స్వయంగా భగవంతుడి యొక్క అవతారాలు అయినటువంటి వ్యాసదేవుడు కూడా ఉన్నారు, పరశురాముడు కూడా ఉన్నాడు, వామనుడు కూడా ఉన్నాడు. సో ఈ విధంగా వీళ్ళందరూ వచ్చి భగవంతుడిని ఆ, దర్శనం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చూశారో వాళ్ళందరినీ ఆహ్వానించి, వాళ్ళందరికీ కూడా పూజ చేసి, వాళ్ళందరికీ గురించి కృష్ణుడు స్వయంగా తన మాటల్లో కీర్తిస్తూ ఉన్నారు. ఉం. ఇలాంటి దివ్యమైనటువంటి వ్యక్తుల యొక్క దర్శనం చాలా దుర్లభమైనటువంటిది. ఇలాంటి వ్యక్తులకి మనము స్వయంగా ముఖాముఖి దర్శించుకోవడమే కాకుండా వాళ్ళ పాదసేవ చేసి వాళ్ళ యొక్క సాహచర్యాన్ని పొందేటువంటి అవకాశం రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత మునులు మాట్లాడుతున్నారు. మునులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తున్నారు. శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని కీర్తిస్తూ ఉన్నారు, దివ్యత్వాన్ని కీర్తిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎంత దివ్యమైన వాడైనప్పటికీ శ్రీకృష్ణుడు ఆ దివ్యత్వాన్ని ప్రదర్శించట్లేదు. ఒక సామాన్యమైనటువంటి మనిషిలా ఆయన పాత్ర పోషణ చేస్తూ నటిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మునులు తెలియజేశారు. నీ లీలలు ఎలా ఉంటాయంటే, నువ్వు సృష్టించినటువంటి మాయ ప్రభావంలో నువ్వే ఉన్నట్లు మమ్మల్ని మోహపరుస్తున్నావు అని మునులు అంటున్నారు. యాక్చువల్గా అయితే మాయ యొక్క ప్రభావం మనలాంటి వాళ్ళ మీద ఉంటుంది, భగవంతుడి మీద ఉండదు. కానీ భగవంతుడి ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి మానవుడిగా కనిపిస్తూ, బద్ధజీవుడు ఏ విధంగా అయితే తను సృష్టించినటువంటి మాయకి ఎలా అయితే ఆ, ఆ, భావంతో పనిచేస్తూ ఉంటాడో, ఆ విధంగానే స్వయంగా శ్రీకృష్ణుడు కూడా బద్ధజీవుడు లాగానే మాయ ప్రభావంలో ఉన్నారు అనిపించేలా కృష్ణుడు చేస్తున్నాడు. కృష్ణుడి యొక్క శక్తులు వివిధ రకాలుగా వివిధ సమయాలలో పనిచేస్తూ ఉంటాయి. ప్రధానంగా ఒక ఆధ్యాత్మిక శక్తి, రెండు భౌతిక శక్తి. భగవంతుడు ఈ భౌతిక శక్తితోటి భౌతిక విశ్వంలోకి పంపించి ఈ భౌతిక విశ్వంని భౌతిక శక్తి ప్రభావంలో ఉంచుతారు. ఈ భౌతిక శక్తికి, భౌతిక విశ్వానికి పరమైనటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి మాయ ప్రభావంలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఇంతకు ముందే చర్చించాం ఏ విధంగా భౌతిక శక్తి పనిచేస్తుంది, ఏ విధంగా ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తుంది. యోగమాయ, మహామాయ. యోగమాయ కేవలం భక్తుల మీద ప్రభావం చూపిస్తుంటుంది. కానీ మహామాయ మాత్రం భక్తుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు దివ్యమైనప్పటికీ, తరువాత విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి భగవానుడు ఈ భూమి మీద అవతరించి త్రిగుణాలకు లోనేట్లు ప్రవర్తిస్తూ లీలలు చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. కానీ ఆయన విశుద్ధ సత్వంలో ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనము చూసాము. తర్వాత ఆ కృష్ణుడికి వందనాలు తెలియజేశారు, ఇవన్నీ కూడా తెలియజేశారు. ఇంకా కృష్ణుడి గురించి వాళ్ళు ఆ ఇంకా రెండు మూడు శ్లోకాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది చూసి ఆ తర్వాత ఋషుల యొక్క ఉపదేశాలు మనం విందాం. ఓకే? ఋషులు ఏ విధంగా ఉపదేశాలు ఇస్తారు అనేటువంటి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ 24, 25. హరే కృష్ణ ప్రభు.
యతాశయామః పురుషా ఆత్మానం గుణతత్వద్రు. యదా శయాన పురుష ఆత్మానం గుణతత్వదృక్. నామమాత్రేంద్రియాభాతం నవేదరహితం పరం. మాత్రేంద్రియావాతం నవేదరహితం పరం. ఏవం త్వానామమాత్రేషు విషయేష్వింద్రియే హయా. ఏవం త్వా నామ మాత్రేషు విశేష్వింద్రియ ఏ హయా. మాయయా విభ్రమచ్చిత్తో నవేధ స్మృత్యుపప్లవాత్. మాయయా విభ్రమచ్చిత్తో నవేద స్మృత్యు పప్లవ. నిద్రించుచున్న వ్యక్తి తనకు వేరొక తత్వమును కల్పించుకొని తనను నానా విధములకు నామరూపములు కలవానిగా చూచుచు స్వప్నావస్థకు భిన్నమైనట్టి తన జాగ్రత్త అవస్థ రూపమును మరచును. అట్లే మోహ విభ్రాంతమైనట్టి చిత్తము గలవాని ఇంద్రియములు కేవలము భౌతిక విషయముల నామరూపములనే గుర్తించును. ఆ విధంగా అట్టి వ్యక్తి తన స్మృతిని కోల్పోయి నిన్నెరుగజాలకుండును. భాష్యము. మనిషి యొక్క స్వప్నము ప్రోగుపడిన అతని స్మృతులు కోరికల నుండి ఉత్పన్నమైనట్టి గౌణతత్వమైనట్లుగా ఈ విశ్వము భగవాన్ని గౌణ సృష్టిగా నెలకొని ఉన్నది. అది అతనికి అవ్యయంగా లేనే లేదు. నిద్ర నుండి మేల్కొంచిన వ్యక్తి ఆ జాగ్రత్తావస్థ యొక్క ఉన్నత తత్వమును అనుభూతమనుచుకున్నట్లు భగవానుడు కూడా ఈ జగత్తులో మనం ఎరిగిన దాన్ని అతీతంగా అన్యమైన తన అత్యున్నత తత్వమును కలిగి ఉన్నాడు. ఈ విషయము అతని పలుకులలోని ఇట్లు భగవద్గీతలో 9.4-5 చెప్పబడింది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నా చాహం తేష్వస్థితః మత్స్థాని భూతాని వశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. సమస్త జగత్తు అవ్యక్త రూపమును నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి కాని నేను వాని యందు లేను. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను, సర్వత్రా వసించువాడను, అయినను సర్వసృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తులోని భాగమును కాను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో ఇంకా వాళ్ళు ఋషులు శ్రీకృష్ణ భగవాన్ని కీర్తిస్తూ ఏం చెప్తున్నారు అని అంటే, మామూలుగా ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కలలో అనేక పాత్రల్లోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి మనం ఏదో దేశానికి రాజుల్లాగా, లేకపోతే ఏదో ఆ, వేరే పాత్రలో ఉన్నట్లు, వేరే లోకంలో ఉన్నట్లు, వేరే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళగా, ఈ విధంగా అనేక రకాలుగా కలలు కంటూ ఉంటాం. కలలు కంటూ ఉన్నటువంటి సమయంలో మనము అదే నిజము అని అనుకుంటాం. కొన్ని సార్లు ఆ కళల్లో మనకి సంభవిస్తున్నటువంటి ఏవైతే కష్టాలు ఉంటాయో వాటికి కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాం. ఒకసారి కొన్ని సార్లు చాలా మంది ఉలిక్కిపడి కూడా లెగుస్తూ ఉంటారు, నిద్ర లేచేస్తారు, ఉలిక్కి పడుతుంటారు. ఎందుకు ఉలిక్కి పడతారు? కలలో జరిగినటువంటి సంఘటన నిజము అని అనుకుంటారు కాబట్టి ఒక్కసారిగా ఉలిక్కి పడటం కూడా జరుగుతుంది. కొంతమంది నవ్వుతుంటారు కదా, కలలో నవ్వుతారు. ఎందుకు? వాళ్ళ కలలో జరుగుతున్నంత నిజము అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడు అది నిజం కాదు అని తెలుస్తుంది? ఎప్పుడైతే వాళ్ళు మెలుకుంటారో అప్పుడు వాళ్ళకి అది నిజం కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అలానే ఒక జీవుడు కూడా, గౌణ సృష్టిలోకి వచ్చినటువంటి ఈ జీవుడు, అసలు సృష్టి వేరు, ఆధ్యాత్మిక సృష్టి, ఆధ్యాత్మిక విషయం. ఇది కేవలం గౌణ విషయం. ఓకే, అంటే ఒక భ్రమ లాంటిది, ఒక కళ లాంటిది. మనం ఈ భౌతిక విశ్వంలో ఉన్నంత కాలం మనకు సంబంధించిన ప్రతిదీ, మనకు జరుగుతున్నటువంటి ప్రతిదీ, మన కుటుంబ సభ్యులే కానీ ఏదైనా సరే అది నిజము అని అనుకుంటాం, అది శాశ్వతము అని అనుకుంటాం. కలలో ఉన్న వ్యక్తి కలలో జరిగినటువంటి విషయాలు, కలలోకి సంబంధం ఎలా అయితే చూసుకుంటాడో ఆ విధంగా మనము నిద్రావస్థలో ఉన్నట్లు ఎప్పుడైతే మన నిజస్థితిని తెలుసుకోకుండా మనము ఈ భౌతికంగా మనం ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో దీనితోటే మనకు సంబంధం ఉంది, ఇది శాశ్వతము, దీనికే స్పందిస్తూ దీనికే మనం రియాక్ట్ అవుతూ ఉన్నాము అని అంటే మనము నిద్రావస్థలో ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఎప్పుడైతే మనం నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేస్తామో, అంటే మేల్కొంటామో, అంటే జ్ఞానం వస్తుందో, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది ఇది అశాశ్వతమైనది, అది కొంతకాలం కోసం మాత్రమే, నా శాశ్వతమైనటువంటి స్వరూపం వేరు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా
భగవంతుడి యొక్క సృష్టి ఆ విధంగా చేశారు. మాయ ప్రభావం వల్ల అలా చేశారు. అలా చేయడం వలన మనం ఏం చేస్తున్నాము? మనం భగవంతుణ్ణి మర్చిపోయాం కదా. మనం కలలో ఉన్నప్పుడు అసలు జీవితాన్ని మర్చిపోతాం, క్రియలను మర్చిపోతాం, దానికి మనకి ఏం సంబంధం లేదనుకుంటాం, కలలో ఉన్నటువంటి లైఫే నిజం అనుకుంటాం. అలా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనం మాయ ప్రభావంలో ఉండడం వలన మన అసలు స్వరూపాన్ని మర్చిపోయాము. భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మర్చిపోయాము. భగవంతుడు ఎవరో కూడా మర్చిపోయాము. ఓకే, భగవంతుడు ఎవరో కూడా మర్చిపోయాం. అలా కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? మేలుకోవాలి, నిద్రలో నుంచి బయటికి రావాలి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావాలి. అందుకనే మనకి ఆ భాగవతంలో ఒక శిశువు యొక్క ప్రేయర్స్ విన్నప్పుడు మనకి ఆ శిశువు ఏ విధంగా ప్రార్థన చేస్తుంటాడు. ఒక ఆ, తల్లి గర్భంలో ఉంచబడినటువంటి శిశువు ఎలా ఉంచుతారు? ఇంత చిన్న సంచిలా ఉంటుంది. ఆ సంచిలో ఆ బాలుడు ఉంటాడు, లేకపోతే ఆ బాలిక ఉంటుంది. ఆ, ఉల్టాగా ఉంటుంది, తల కిందికి కాళ్ళు పైకి. ఆ కాళ్ళు కూడా చాచుకోవడానికి అవకాశం ఉండదు, కాళ్ళు కూడా ముడుచుకొని ఉంటారు. ఓకే, అంటే మీరు ఆలోచించండి, ఒకవేళ ఉల్టాగా ఒక ఒక సంచిలో పెట్టి కాళ్ళు కూడా చాపకుండా దగ్గరికి ముడుచుకొని పెట్టేసి మూట కట్టి పైన ఏలాడదీస్తే ఎలా ఉంటుంది మనకి ఒక 10 చాలా నిమిషాలు? ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఆ? బాగా గర్భస్థ అలాంటి శిశువు కూడా అలానే పరిస్థితి ఉంటారు కదా ప్రభుజీ. అలాంటి పరిస్థితుల్లో గర్భస్థ శిశువు 9 మాసాలు ఉంటారు. ఎంత నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు అంతేకాదు మలమూత్రాల మధ్యలో ఉంటాడు, మామూలుగా ఉండడు కదా. మలమూత్రాల మధ్యలో ఉంటాడు, క్రిమి కీటకాలు పుడుతూ ఉంటాయి మధ్య మధ్యలో వచ్చి, బాధలు పడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ శిశువు ప్రార్థన చేస్తాడు భగవంతుడికి. దేవుడా, నాకు ఎందుకు ఇచ్చావు ఈ జీవితం? నాకు ఎందుకు ఇచ్చావు? నన్ను ఇక్కడ ఎందుకు పెట్టే నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు? నేను ఎన్ని తప్పులు చేశానో, ఎంత పాపాలు చేశానో, నేను ఇప్పుడు ఇలాంటి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. నన్ను ఒక్కసారి ఈ గర్భంలో నుంచి కనుక నువ్వు ఒక్కసారి నన్ను బయట పడేసావంటే మళ్ళీ భవిష్యత్తులో నేను ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి అవసరమైనటువంటి జీవితాన్ని గడిపి తిరిగి మళ్ళీ జన్మ రాకుండా చూసుకుంటాను అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. నన్ను ఇక్కడి నుంచి బయట పడేసామంటే నన్ను భక్తుల సాంగత్యంలో పడే భక్తుల సాంగత్యంలో పడేస్తే భక్తుల ద్వారా నేను ముక్తి పొందేటువంటి మార్గాన్ని వెతుక్కుంటాను. ఆ తర్వాత మళ్ళీ నేను జన్మ అనేటువంటి తీసుకున్నాను. ఒకవేళ నేను బయటపడిన తర్వాత మళ్ళీ భౌతికంగానే ఉండి మళ్ళీ పాపాలు మళ్ళీ పుణ్యాలు చేస్తూ ఉన్నాను అనుకో, మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లోకి మళ్ళీ నేను వచ్చేస్తాను. ఇలాంటి సంచిలోనే మళ్ళీ నువ్వు కట్టేసి నన్ను తలకిందులుగా వేలాడదీస్తావు. కాబట్టి నాకు అలాంటి జీవితం రాకుండా ఉండేటువంటి ఆశీర్వాదం నాకు ఇవ్వు, నాకు అలాంటి ఆ, భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు అని కోరుకొని, నీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో నీ పాద పద్మాలు శరణు వేడతాను నేను. అప్పుడే నాకు ఇలాంటి స్థితి మళ్ళీ ఒకసారి రాకుండా ఉంటుంది అని శిశువు రూపంలో ఉన్నటువంటి జీవుడు ప్రార్థిస్తాడు భగవంతుడిని. అలా ప్రార్థించాడు, బానే ఉంది, కానీ బయటకు వచ్చిన తర్వాత అలా ఉంటాడా? మాయలో పడిపోతాడు, భౌతిక మాయలో. బయటికి ఎప్పుడైతే వచ్చేస్తారో అప్పుడు శిశువుగా తాను అనుభవించినటువంటి కష్టాలన్నీ మర్చిపోతాడు, భగవంతుడితో తాను చేసిన ప్రార్థనలన్నీ మర్చిపోతాడు, తన నిజ స్థితిని మర్చిపోతాడు, మళ్ళీ కర్మల్లో పడిపోతాడు, భౌతికంగా నియుక్తమైపోతాడు. అది భగవంతుడు సృష్టించినటువంటి భౌతిక మాయ యొక్క ప్రభావం. చాలా స్ట్రాంగ్ మాయ, చాలా పవర్ఫుల్ మాయ. అలాంటి మాయ ప్రభావంలో మనము మన శరీరానికి సంబంధించిన దానికి మాత్రమే విలువనిస్తాం తప్ప మనం దేనికి విలువనివ్వం. వేరే ఏది మనకి ప్రయారిటీ కాదు. మన ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది మనకు అసలు ఒక ప్రాథమికమైనటువంటి అంశముగానే మన లైఫ్ లో ఉండదు. అలా మాయ మనల్ని బంధించేస్తుంది. ఎప్పుడైతే మనం గొప్ప ఆ, ఇదిగా మనం ఏది సంకల్పాన్ని తీసుకొని మనం గనక ఈ మాయ నుంచి బయటపడాలి అని అనుకోకపోతే మాయ మనల్ని పట్టి పీడిస్తుంది, అలానే పీడిస్తుంది. ఓకే, అదే చెప్తున్నారు, నువ్వు సృష్టించినటువంటి ఈ మాయ ఎలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అని అంటే ఎవరైనా సరే వాళ్ళ నిజస్థితిని మర్చిపోవాల్సిందే, ఎవరైనా సరే నిన్ను మర్చిపోవాల్సిందే. సో ఎవరెవరికైతే కృష్ణుడు గుర్తున్నాడో, ఎవరెవరైతే కృష్ణుడు దేవాది దేవుడిగా భావిస్తున్నారో, ఎవరెవరైతే శ్రీకృష్ణుడు సంబంధించినటువంటి లీలల్ని చర్చిస్తున్నారో వీళ్ళందరి మీద మాయ ప్రభావం చాలా తక్కువగా ఉంది అని అర్థం.
ఎవరైనా సరే భాగవతం క్లాస్కి రాలేకపోతున్నారు, ఎవరైనా సరే భగవంతుడి భక్తి చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు, ఎవరైనా సరే భౌతిక బంధనాల్లో బాగా కూరుకుపోయి ఉన్నారు అంటే కారణం వాళ్ళ మీద మాయ ప్రభావం ఉంది కాబట్టి అలా ఉన్నారు. ఆ మాయ ప్రభావం నుంచి బయటపడడానికి మన ప్రయత్నం అనేది లేకపోతే మనం ఎప్పటికీ బయటపడలేము. కొంతన్న ప్రయత్నం చేసామనుకోండి, భగవంతుడు దానికి కృప యాడ్ అవుతుంది. భగవంతుడి యొక్క కృప మనకి యాడ్ అవుతుంది. భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆహా, వీడు సరి అయినటువంటి మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లలు తప్పు మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, మనం ప్రోత్సహిస్తామా? లేదు తప్పు ప్రభుజీ. మార్గంలో వెళ్ళే పిల్లలకు ప్రోత్సాహాలు ఇస్తాం. పర్లేదు పర్లేదు, నువ్వు ఇంకా ముందుకెళ్ళు, ఇంకా నువ్వు చెయ్యి, అలాంటి పనులు చెయ్యి అని చెప్తామా మనం? లేదు ప్రభుజీ, చెప్పు. ఖండిస్తాం. మనం ఖండిస్తాం, చెయ్యొద్దు అని చెప్తాం. అయినా సరే చేస్తున్నాడు అనుకో, సరే నీ ఇష్టం, నువ్వు చేసుకుని, నా సహాయం అయితే ఉండదు, నా సలహా అయితే ఉండదు అని చెప్తాం. ఎస్ ప్రభు. అదే ఎప్పుడైతే మన పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పక్క నుండి ప్రొసీడ్. ఇంకా ఇంకా సహకరిస్తాం. ముందుకు వెళ్ళడానికి అవసరమైన విధంగా మనం సహకరిస్తాం, ఇంకా సలహాలు ఇస్తాం. ఓకే, ఓకే, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇంకా ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించి ముందుకు తీసుకెళ్తాం. అలానే భగవంతుడు కూడా మనం తప్పు మార్గంలో వెళ్తుంటే ఆయన ఎందుకు సహకరిస్తారు? ఎప్పుడైతే మనం సరైన మార్గంలోకి వచ్చామో, అంటే ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, అప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తారు. మన పక్క నుండి మనకి గురువుని అందిస్తారు. ఓకే, ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారు. అందులో మనం పురోగించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా ఒకవేళ పొరపాటున పతనం చెందేటువంటి పరిస్థితికి వచ్చాం అనుకోండి, వెంటనే మళ్ళీ నలుగురు డివోటీస్ నలుగురు భక్తులను తీసుకొచ్చి మళ్ళీ పక్కన కూర్చోబెట్టి మళ్ళీ ముందుకు పోయేలా చేస్తారు కదా. లేదు అంటే ఆమ్, స్వయంగా ఆయనే మన హృదయం నుంచి ప్రేరణ కల్పించి ఆయన కృప ఉంటే ఏదైనా జరుగుతుంది కదా. బ్రహ్మదేవుడు కూడా ఫస్ట్ జీవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కమలంలో వచ్చారు ఆయన. అనేది ఆ, గర్భోదక సాయి విష్ణు గర్భోదక సాయి. నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా మాయలో పడి ఉండాల్సింది కదా. కానీ ఆయన ఏం చేశాడు? భగవంతుడి కోసం ఎతికాడు. తపస్సు చేశాడు కాబట్టి భగవంతుడు తనకి శక్తినిచ్చారు. మీరు ఒకటి ఆలోచించండి, నేను ఎవరని తెలుసుకునేటువంటి ప్రయత్నం బ్రహ్మదేవుడు చేశాడు. మనం చేసేవాళ్ళ? నేను కూడా మనం చేయ చేశాను. చేయట్లేదు. నేను ఎవరిని అనేటువంటి ప్రయత్నం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చేశాడో ఆయనకి తప 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 అని వినపడింది. వినిపించింది. ఒకవేళ మనకు కూడా తప తప అని వినపడింది అనుకోండి, ఏదో తప తపాలే అనుకుంటాం. మనం తపస్సు చేయాలని మనకు అర్థమవుతుందా? ఏమిటో సౌండ్లే అనుకుంటాం. కానీ బ్రహ్మదేవుడికి వినపడినటువంటి ఆ తప అనేటువంటి శబ్దం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడు నాకు తపస్సు చేయమని చెప్తున్నాడు అని అనుకున్నారు. మరి ఆ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి? ఆ భగవంతుడు రియలైజేషన్ ఇచ్చాడు. భగవంతుడు అనుగ్రహించారు ఆయనకి. భగవంతుడు ఈ శబ్దం యొక్క మీనింగ్ ఇది అని భగవంతుడు ఆయన ఆలోచించేలా చేశారు. అంటే భగవంతుడి కృపతోటి ఆయన విచక్షణ పనిచేసి ఆయన తపస్సు చేసి ఆ తరువాత ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశారు బ్రహ్మదేవుడు. 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత ఏ భక్తుడైనా సరే ఎంత తపస్సు చేసినా కానీ భగవంతుడి యొక్క దర్శనం కలిగిందేమో కానీ బ్రహ్మదేవుడికి భగవంతుడి దర్శనంతో పాటు వైకుంఠ దర్శనం కూడా జరిగింది. వైకుంఠంలో ఎవరెవరు ఉంటారు, వైకుంఠంలో భవనాలు ఎలా ఉంటాయి, వైకుంఠంలో కృష్ణుడికి అందరూ సేవలు ఎలా చేస్తూ ఉంటారు, అట్లా సేవలు చేసేటువంటి వాళ్ళని కూడా చూశారు ఆయన. ఆ తర్వాత ఆయన విష్ణువుని కూడా చూశారు. అప్పుడు విష్ణువుతోటి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో బ్రహ్మదేవుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి, నువ్వు నాకేమో బాధ్యతలు అప్పచెప్పావు, అంటే నేను నీకు సేవ చెయ్యాలి. ఇప్పుడు నువ్వు నాకు బాధ్యతలు అప్పచెప్తున్నావు అంటే ఈ గౌణ సృష్టిని చేసేటువంటి బాధ్యత నాకు ఇచ్చావు. ఎంత పెద్ద సేవ అండి అది! భగవంతుడి కోసం బ్రహ్మదేవుడు చేసేటువంటి ఎంత పెద్ద సేవ అది! భగవంతుడిని సంతృప్తి పరచడం కోసం బ్రహ్మదేవుడు గౌణ సృష్టి చేయబోతున్నారు. అంటే బ్రహ్మదేవుడికి భయం వేసింది. నేను చేయబోయేటువంటి సృష్టి నన్ను బంధిస్తదేమో, నాకు ఎక్కడ మిథ్యాహంకారం వస్తుందో, నాకు మిథ్యాగర్వం వస్తుందేమో, నాకు మిథ్యాగర్వం నేను సృష్టించిన దాని మీద నాకు అటాచ్మెంట్ రాకుండా ఉండేలా చూడు. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎంత అటాచ్మెంట్ వస్తుంది ఇంటి మీద?
మనం ఒక బొమ్మ వేసాం అనుకోండి, ఇంతెందుకు ఇల్లు కట్టడం వదిలిపెట్టండి, ఒక పేపర్ మీద ఒక మంచిగా ఒక బొమ్మ వేసాం అనుకోండి, ఎన్నిసార్లు చూసుకుంటాం? బొమ్మతోటి మనకి ఎంత అటాచ్మెంట్ వస్తుంది? ఎవరైనా వచ్చి మీ ఇంటి ముందు ముగ్గేస్తారు అనుకోండి, మీరు ఇవన్నీ వదిలిపెట్టండి, మీ ఇంటి ముందు ముగ్గేశారనుకోండి, ఆ? మీ హస్బెండ్ కార్ వేసుకొని బలరామని లోపలికి వచ్చేసారు అనుకోండి, ముగ్గురు దొక్కకుండా, ఏం చేస్తారు మీరు ఇంటికి రాగానే? వారే ప్రభుజీ. కోపం వస్తుంది, అరుస్తారు ప్రభుజీ. అరుస్తారు కదా. అంత అంటే మనం వేసిన ఒక ముగ్గు మీదనే మనకు అంత అటాచ్మెంట్ వస్తే, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి గౌణ సృష్టి మీద బ్రహ్మదేవుడికి ఎంత అటాచ్మెంట్ రావాలి? ఎస్ ప్రభు. కానీ బ్రహ్మదేవుడు ఆ సృష్టించడానికంటే ముందు భగవంతుడు ప్రార్థించారు. నేను చేయబోయేటువంటి, నువ్వు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను, చేయబోయేటువంటి క్రమంలో నాకు దాని మీద అటాచ్మెంట్ రాకుండా, దాని వల్ల నాకు మిథ్యాగర్వం రాకుండా నన్ను కాపాడు అన్నారు బ్రహ్మదేవుడు. అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. ఓకే, అలా రాకుండా ఉండడానికి బ్రహ్మదేవుడు ఏం చెయ్యాలి అని కృష్ణుడు తర్వాత చతుశ్లోకి భాగవతంలో చెప్తారు. ఓకే, నువ్వేం చెయ్యాలి? సంబంధ జ్ఞానం, అవిధేయ జ్ఞానం, ప్రయోజనం, ఈ మూడు తత్వాల్ని ఆయన భాగవతంలో చతుశ్లోకి భాగవతంలో చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే బ్రహ్మదేవుడు అంతటోడే మాయలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని బ్రహ్మదేవుడే గ్రహించాడు. ఆయనకి భగవంతుడి యొక్క కృప ఉంది కాబట్టి భగవంతుడు ఆయన్ని స్వయంగా ఆశీర్వదించి శక్తినిచ్చి ఆయన్ని భౌతిక విశ్వాన్ని సృష్టించమని చెప్పారు. అంటే మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం అందరికీ కూడా వృత్తిలో సేవలు చేసేటువంటి అవకాశం వస్తుంది. భగవంతుడి సేవ చేసేటువంటి మన గురువులు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సేవను చేయమని మనకి ఆ సేవా అవకాశాన్ని కల్పిస్తారు. మనం చేసేటువంటి సేవతోటి మనకి గర్వం రాకూడదు. ఓకే, మనం ఎప్పుడైతే మనం చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాంతో మనం గర్వితం అయిపోయాం అనుకోండి, ఏమైపోయినట్టు? బ్రహ్మదేవుడి స్థితిలో మనం పతనం లేము, చెందుతాం. పతనం భక్తిలో చెందాము. పతనం. ఓకే, నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి నన్ను వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు, నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి నన్ను టెంపుల్ ప్రెసిడెంట్ని చేశారు, నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి నన్ను కాంగ్రిగేషన్ మినిస్టర్ చేశారు, లేకపోతే దానికి ఇన్ఛార్జు, దీనికి ఇన్ఛార్జు, ఈ సేవ ఆ సేవ, ఇవన్నీ మనకి ఇవ్వబడినటువంటి సేవల్ని సేవగానే చేయాలి తప్ప దాన్ని ఒక పదవిలాగా, దాన్ని అనుభవించడానికి ఉపయోగించుకోవడం కోసం, పేరు కోసమో ప్రతిష్ట కోసమో మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, పతనం చెందినట్లు. భక్తిలో పురోగమించడం కాదు. అలా టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉన్నా, అలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తున్నాము అని అనుకోవటమే తప్ప ఒక భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ మనకి ఏమి తేడా ఉండదు, ఒకవేళ మనం అలాంటి మిథ్యా గర్వాన్ని కనుక పొంది భగవంతుడి సేవలోనే ఉన్నా కానీ. అందుకనే బ్రహ్మదేవుడు చాలా జాగ్రత్త పడ్డాడు. బ్రహ్మదేవుడు నాకు ఆ మిథ్యా గర్వాన్ని ఇవ్వకు అని అన్నారు. అంటే స్మృతిని కోల్పోయేటువంటి అవకాశం రాకుండా చూసుకోవాలి. అంటే ఒకసారి స్మృతిని కోల్పోయాం అనుకోండి, చాలా చేసి, చాలా ప్రొసీజర్స్ చేసి, చాలా సాధనలు చేసి మళ్ళీ ఆ స్మృతిని తెచ్చుకోవాలి. అదే మనం కోల్పోకుండా చూసుకోగలిగితే ముందుకి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా ముందుకెళ్తాం. బ్రహ్మదేవుడు అది చేశాడు. మనం అందరం కోల్పోయాము, పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. కానీ బ్రహ్మదేవుడు కోల్పోకుండా అనుక్షణం భగవంతుడిని గుచ్చుకొని భగవంతుడికి సేవకుడిలా చేశాడు ఆయన. అందుకనే నారదుడు వచ్చి అడిగాడు, నాకు ఎక్కడ చూసినా నువ్వు సృష్టించిందే కనపడుతుంది ఈ భౌతిక విశ్వంలో, నువ్వేనా సృష్టికర్తవి, నువ్వేనా గొప్పవాడివి, నీకంటే పైన ఎవరు లేరా అని అడిగినప్పుడు మనలాంటి వాళ్ళని అలా అడిగారు అనుకోండి, మనం ఎక్కడ మనకి మనం మనం పైకి వెళ్ళిపోతాం. మనం పైకి వెళ్ళిపోతాం కదా, చిటారు కొమ్మలో కూర్చుంటాం మనం వెళ్ళిపోయి. కానీ బ్రహ్మదేవుడు ఏమన్నాడు, నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను కాదు, నాకు భగవంతుడు శక్తినిస్తే నేను చేస్తున్నాను, నా పైన భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు. అంటే మనం ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నా, మనము ఎంత ప్రభావితం చేసేటువంటి పొజిషన్లో ఉన్నా, మన నిజ స్థితిని కనుక మనం మర్చిపోకుండా ఉండగలిగితే మాయ ప్రభావం మన మీద లేనట్లు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, బ్రహ్మదేవుడి లాంటి వాళ్ళు. ఓకే, నారదులు లాంటి వాళ్ళు తెలియక కాదు, మనందరికీ తత్వాన్ని తెలియచేయడం కోసం. నారదుడికి తెలియదా భగవంతుడి గురించి? నిరంతరం నారాయణ నారాయణ అనేటువంటి నారదుడికి తెలియదా బ్రహ్మదేవుడు ఎవరో? మొత్తం తెలుసు. మొత్తం తెలుసు. అయినా సరే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వేనా టాప్ మోస్ట్, నువ్వేనా భగవంతుడివి, నీకు పైన ఇంకెవరూ లేరా, ఏది చూసినా నువ్వే సృష్టిస్తున్నావు, అందరికీ నువ్వేనా మూల కారణం అని అడిగినప్పుడు మనందరికీ తెలియటం కోసం బ్రహ్మదేవుడి యొక్క నిజస్థితి
బ్రహ్మదేవుడు తను మాయ ప్రభావంలో లేకుండా ఏ విధంగా సమాధానం చెప్పాడు అనేటువంటి విషయం మనకు తెలియడం కోసం అక్కడ ఈ ఈ యొక్క లీల, ఈ యొక్క సందర్భం. ఓకే, అంటే నిరంతరం మనం భగవంతుడి యొక్క నామస్మరణలో గనక లేకపోతే మనము భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. మనమే యజమానులము అని మనల్ని మనం గుర్తించుకునేటువంటి ప్రమాదం ఉంది. ఇది భౌతికంగా పతనం చెందడం, ఇది మనల్ని భౌతిక విషయంలో బంధిస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనము మనల్ని సేవకులుగా గుర్తిస్తామో, అందుకని మనం నామ జపం చేసేది, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేది ఎందుకు అని అంటే, ఎంత ఎక్కువగా నామాన్ని జపం చేస్తామో అప్పుడు అంత ఎక్కువగా కృష్ణుడిని స్మరిస్తూ ఉంటాం, అంత ఎక్కువగా మనం కృష్ణుడికి సేవకులము అనేటువంటి విషయం మనకు గుర్తుంటుంది. ఓకే, మనం యజమాని కాదు, మనం భగవంతుడి సేవకులము అనేటువంటి విషయం మనకు గుర్తుంటుంది. అందుకనే నామ జపము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఇది తెలుస్తుందో, ఇది తెలిసిన తర్వాత మనం నామ జపం చేస్తామో అప్పుడు ఆ నామం మీద రుచి కలుగుతుంది మనకి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. లేదంటే ఇంకా చాలే, ఇంకా అయిపోయింది అనిపిస్తుంది కదా. 16 మాలలు అయిపోయిందా లేదా, అయిపోయిందా లేదా అని అప్పుడు చెక్ చేసుకుంటాం. ఇంకా ఎన్ని మాలలు ఉన్నాయి అని చెక్ చేసుకుంటాం. లేదంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది కదా. కాబట్టి మాయ ప్రభావం నుంచి బయటికి రావడం కోసం భగవంతుడి యొక్క నామస్మరణ అనేటువంటిది నిరంతరం చేయాలి, బ్రహ్మదేవుడిలాగా. నెక్స్ట్ 26వ శ్లోకం. సునీత హరిబాబు మాత. తస్యాధ్యతే దధ్రుసి సీమాంఘ్రిమఘౌఘవర్ష. హరే కృష్ణ ప్రభుజీ, నేను తర్వాత చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ ఓకే, మీరు లావణ్య మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తస్యాద్యతే దదృశిమాంగ్రిమగౌ సీదాస్పదం హృది కృతం సువిపక్వయోగై. పదం హృది కృతం సువిపక్వయోగై సిక్త భక్త్యుపహతాశయ జీవకోశ. విక్షిప్త భక్త్యుపహతాశయ జీవకోశ ఆపుర్భవద్గతిమథానుగృహాణ భక్తాన్. ఆపుర్భవద్గతి మదానుగృహాన భక్తాన్. పాపరాశులను కడిగివేసి పవిత్ర గంగానదికి మూలమైనది నీ పాదములను నేడు మేము నేరుగా గాంచితిమి. పరిపక్వ యోగులు నీ పాదములను తమ హృదయములందు మాత్రమే ధ్యానించగలరు. కానీ నీకు హృదయపూర్వకంగా భక్తియుత సేవను నచ్చి మనస్సనిడి ఆత్మకోశమును నశింపచేసుకొనిడి వారే నిన్ను తమ చరమగమ్యంగా పొందగలరు. కనుక నీ భక్తుల మగు మా ఎడ అనుగ్రహమును చూపుము. భాష్యం. భగవానుని పాదపద్మముల చెంత ఉద్భవించినదే అతని పాదధూళిని కూడి ఉన్న కారణమున పవిత్ర గంగానదికి సకల పాపములను నశింపజేసే శక్తి ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానమునందు తపస్సునందు అది వరకే మిగుల పురోగమించి ఉన్న కారణమున భక్తి యోగ సాధన అవసరము లేదని మునులకు భగవానుడు సలహా ఇవ్వగోరినచో అట్టి సలహాను వారిచ్చట సున్నితంగా త్రోసిపుచ్చిరి. విశుద్ధ భక్తి భావనలో కృష్ణునికి శరణుజొచ్చి మనసును విద్యాహంకారమును నశింపచేసినట్టి యోగులే పూర్ణత్వమును బడయగలరని వారు పలికిరి. పరమ కరుణతో తమను భగవద్భక్తులుగా మార్చిడి అనుగ్రహమును చూపమని దేవదేవుని ప్రార్థించుచు వారు మాటలను ముగించిరి అని శ్రీధర స్వామి ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, పాపరాశులను కడిగివేసడి పవిత్ర గంగా నదికి మూలమైనటువంటి నీ పాదములను నేడు మేము నేరుగా గంచితిమి. పరిపక్వ యోగులు నీ పాదములను తమ హృదయమునందు మాత్రమే ధ్యానించగలరు. కానీ నీకు హృదయపూర్వకముగా భక్తియుత సేవను నర్చి మనస్సు అనేది ఆత్మకోశమును నశింపచేసుకుని వారే నిన్ను తమ చరమగమ్యంగా పొందగలరు. కనుక నీ భక్తులమగు మాయడ అనుగ్రహమును చూపుము. యాక్చువల్గా గొప్ప గొప్ప యోగులు కొన్ని లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ, ఇది బ్రహ్మ సంహితలో వస్తుంది, స్వయంగా బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. ఎంతో మంది యోగులు ఎన్నో లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే వాళ్ళకి కలిగేటువంటి భాగ్యం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాలి వేలి గోరు కూడా దర్శనం చేసుకోలేరు వాళ్ళు. ఓకే, భక్తుడు కాకపోతే కేవలం ధ్యాన యోగి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, ఒకవేళ మనం ధ్యాన యోగులం అయ్యి
ఆ ఎన్నో వేల సంవత్సరాలు గనక మనం ధ్యానంలో నిమగ్నమై ఉంటే గనక, ఎన్నో వేల సంవత్సరాలు, ఓకే, మనం చేసేటువంటి అప్పుడప్పుడు చేసేటువంటి మెడిటేషన్ల గురించి మాట్లాడలేదు. ఓకే, మన జీవిత కాలం మొత్తం చేసినా కానీ మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ తోటి చేసేటువంటి మెడిటేషన్ మహా అయితే 1 గంట 2 గంటలు చేస్తామేమో జీవితకాలం మొత్తంలో, ఒక రోజులో కాదు. నేను రోజుకు 2 గంటలు చేస్తున్నానని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా 2 నిమిషాలు కూడా వాళ్ళు ఆ, నిజమైనటువంటి సమాధి స్థితికి వెళ్ళరు కదా. సో సమాధి స్థితికి వెళ్ళే అంత స్థాయిలో మనము ఆ ధ్యానం గనక కొన్ని వేల లక్షల సంవత్సరాలు గనక చేసినట్లయితే వాళ్ళకి కలిగేటువంటి లాభం భగవంతుడి యొక్క పాద పద్మ గోరు కూడా మనకి దర్శనం కాదు. ఇది స్వయంగా బ్రహ్మదేవుడు బ్రహ్మ సమితిలో చెప్పారు. ఓకే, అలాంటి యోగులకి నీ నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క పాదాలని ధ్యానం చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి నిజంగా దర్శనం అనేటువంటిది జరగదు. కానీ శుద్ధ భక్తియుత సేవ గనక చేసినటువంటి వ్యక్తి మనస్సును జయిస్తాడో, మనస్సు యాక్చువల్గా మనస్సు అనేటువంటిది మనకి శత్రువు. మనకి భగవద్గీతలో వస్తుంది. ఉం? మనసును Yes, కనుక Prabhu. మనకి సరిగ్గా మనసుని మన నియంత్రణలో ఉందనుకోండి, మనసు మనకి మిత్రుడు అవుతాడు. అదే మనసు నియంత్రణలోకి మనం వచ్చామనుకోండి ఏమవుతుంది, మనసు శత్రువు మనకి అవుతుంది. శత్రువు అవుతుంది. అంటే మనసే మిత్రుడుగాను వాడచ్చు, మనసునే శత్రువుగాను వాడచ్చు. మనసు కనుక ఒకవేళ శత్రువుగా ఉందనుకోండి, అంటే మనసు కోరుకున్నటువంటి ప్రతిదీ మనం ఇంద్రియ భోగం చేసామనుకోండి, చూడగానే సినిమా చూడాలనిపించింది, మనసులో కోరిక ఉంటుంది అనమాట, నేను బలా సినిమా చూడాలి అని. కళ్ళు ఏం చేస్తాయి, మనసుకున్న కోరికను తీర్చేస్తాయి. ఓకే, మనసు కనిపిస్తుంది నేను పలానా మ్యూజిక్ వినాలి అని, చెవులు ఏం చేస్తాయి, మనసుకున్న కోరికను తీర్చేస్తాయి. అంటే ఈ ఇంద్రియాలన్నీ యాక్చువల్గా జడ ఇంద్రియాలు. ఇంద్రియాలకి ఏమీ సిగ్నిఫికెన్స్ లేదు. ఓకే, ఇంద్రియాలకి ఎలాంటి విలువ లేదు. ఇంద్రియాలు కళ్ళకి ముక్కుకి చెవికి ఎలాంటి వాటంతరకు అవి ఏవి కూడా ఆమ్, కోరికలు ఉండవు. ఇంద్రియాలకు కోరికలు ఉండవు. కోరికలు ఉండేది మనసుకి. మనసుకున్న కోరికలను ఇంద్రియాలను ఉపయోగించి తీర్చుకుంటుంది. ఓకే, అంటే మనసు ఎప్పుడైతే ఈ కోరికలన్నింటినీ నశించకుండా ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించి తీర్చుకుంటూ ఉంటుందో ఆత్మజ్ఞానం అనేటువంటిది అలాంటి వాళ్ళకి రాదు. ఓకే, దాన్నే ఇక్కడ ఆత్మకోశమును నశింప చేసుకునేటువంటి వారు, అంటే ఆత్మని బంధించేసినటువంటి మనస్సుని నశింప చేయాలి. మనస్సు అనేటువంటి ఈ కోశాన్ని ఎప్పుడైతే నశింప చేస్తామో అప్పుడు శ్రీకృష్ణుడు మనకి ఇంద్రియాలు చరమగమ్యము. ఉం? అప్పుడు ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలోకి వచ్చేస్తాయి కదా. మన సేవ నుంచి ఇంద్రియాలన్నీ భగవంతుడి సేవలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనం భగవంతుడిని చరమగమ్యంగా పొందడానికి ప్రయత్నం చేస్తాం. కనుక మా అందరికి మీ భక్తులమైనటువంటి మా అందరయ్యన నీ అనుగ్రహం చూపించు అని అంటున్నారు. అంటే ఏంటంటున్నారు వీళ్ళు, ఇలాంటి గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ పతనం చెందుతామో అని భయం. వాళ్ళు కూడా భగవంతుణ్ణి మమ్మల్ని భక్తులే ఉండేలా మాకు అనుగ్రహం చూపించు అని అంటున్నారు. ఎక్కడ మళ్ళీ మా మనసు ప్రేరేపితం అవుతుంది. విశ్వామిత్రుడు కూడా చూడు ఎంతో తపస్సు చేశాడు. మనసును కంట్రోల్ చేశారా, లేదు ప్రభుజీ. ప్రేమ రూపంలోనో కోపం రూపంలోనో బయటకు వచ్చేసింది కదా. ఇంద్రియాలు అదుపు తప్పాయి. చదువుతాయి అలా ఉంది. అదే ఒకవేళ భక్తుడిగా ఉండిపోయారు అనుకోండి అది జరిగింది. ఓకే, ఇది చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు కూడా శ్రీకృష్ణ భగవాను వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 27వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. శ్రీ శుకవాచ श्रीसुक उवाच నిత్యనుజ్ఞాప్య దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరం उद्याप्य दास्याहं धृतराष्ट्रं युधिष्ठिरम् రాజర్షే స్వాశ్రమాన్ గంతుం మునయో దదిరే మనః. राजर्षे सहस्रमानं गन्तं मुनयो ददिरे मनः. సుఖదేవ గోస్వామి పలికను, రాజర్షి పిదప మునులు దశార్హ దాతరాష్ట్ర ధర్మరాజుల అనుమతిని బడసి తమ తమ ఆశ్రములకు వెళ్ళలకు సిద్ధపడిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కృష్ణుడి దర్శనం చేసుకున్నారు, కృష్ణుడిని కీర్తించారు, కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలను కోరారు. ఆ తర్వాత ఇంకేం చేస్తారండి ఎవరైనా భక్తులు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. యాక్చువల్గా మనం గుర్తుంచుకోవాలి, చాలా మంది నీ జీవిత లక్ష్యం ఏమిటి
అంటే రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావు అంటే భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళనే అడుగుదాం. ఓకే, అడిగితే ఏం చెప్తారు? నాకు 56 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయనుకో, నా పిల్లలందరూ సెటిల్ అయిపోతారు, ఇక నా బాధ్యతలన్నీ అయిపోతాయి, నేను ఏ బృందావనానికో ఏ మాయాపూర్కో లేకపోతే ఏ ధామం ప్లేస్లోకో వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతాను, నా శేష జీవితాన్ని అక్కడ గడిపేస్తాను, భగవంతుడి చింతనలో భగవంతుడి చెంతన గడిపేస్తాను అని అంటాం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ఋషులందరూ మరి ఎందుకు అనుకోలేదు అలా? నేను కృష్ణుడిని చూశాను, కృష్ణుడి దగ్గరే ఉండిపోతాను, కృష్ణుడి సేవ చేసుకుంటూ ఉండిపోతాను అని ఎందుకు అనుకోలేదు? జనులను ఉద్ధరించాలని. మనము ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవటం కాదు, మనం ఉన్న ప్లేస్ ని బృందావనం చేయాలి, మనం ఉన్న ప్లేస్ ని మాయాపూర్ చేయాలి. అంతేకాని మనమందరం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు, చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే, నిజమైన భక్తి ఏమిటి అని అంటే మనము చాలా మందిని కృష్ణుడి దగ్గరికి చేర్చగలగడం. ఓకే, అది నిజమైనటువంటి భక్తి. అలా కాకుండా మన భక్తిలో పురోగమిద్దాం, ఎవరు ఏమైపోతే ఏముందిలే, నేను వెళ్ళిపోయి వృందావనంలో ఉండిపోతా, నేను వెళ్ళిపోయి ఆ మాయాపూర్లో ఉండిపోతా అంటే ఇంకొక ప్రమాదం ఏంటంటే ధామంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధామం బయట ఉన్నటువంటి వ్యక్తి ఏ తప్పు చేసినా కానీ దాని ఫలితం ఆ తప్పు ఫలితాన్ని అనుభవిస్తాడు. కానీ ధామంలో ఉండి గనక తప్పులు చేశారనుకోండి ఏమవుతుంది? కొన్ని వేల రెట్లు. అనేక వేల రెట్ల దాని ఫలితం మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని ధామం ధామం ప్లేస్ లో ఉన్నప్పుడు అంటే వృందావనం మాయాపూర్ లాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎవరి పట్ల అపరాధం చేయకూడదు, అందరి పట్ల ప్రేమగా ఉండాలి, అందరినీ గౌరవించాలి. అక్కడ ఏ తప్పు చేసినా దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి సేఫ్ గా ఉండాలంటే అప్పుడప్పుడు ధామ్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని పట్ల మన భావాన్ని వ్యక్తం చేయాలి, మనం మనసును ప్రశాంతం చేసుకోవాలి, తిరిగి మనం వచ్చి భగవత్ ప్రచారం చేయాలి. ఓకే, ఈ మునులు కూడా అదే చేస్తున్నారు, ఈ మునులు కూడా అదే చేస్తున్నారు. అయిపోయింది, భగవంతుని దర్శనం చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇంకా చూడండి, కపిల భగవానుడి తండ్రి ఎవరి కోసం, కపిల భగవానుడు పుట్టక ముందు ఎవరి కోసం ఆయన తపస్సు చేశాడు, ఎవరి కోసం ఆయన గొప్ప భక్తి యోగాల్లో ఉన్నాడు? కపిల భగవానుడి తండ్రి కర్దమ ముని. ఎస్ ప్రభు. భగవంతుడి కోసం భగవానుడు ఉండాలి, భగవంతుడు ధామానికి వెళ్ళాలనే కదా ఏది చేసినా గానీ, ఏ భక్తుడు చేసినా గానీ. కపిల భగవానుడు పుట్టగానే, కపిల భగవానుడు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కదా, మరి తన కొడుకులా అవతరించారు తన కొడుకు కపిల భగవానుడిలా అవతరించారు. మరి కర్దమని నా లక్ష్యం నెరవేరింది అని అనుకున్నారు? లేదు ప్రభుజీ, వెంటనే వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయి జనులను ఉద్ధరించాలని ప్రచారం అక్కడి నుంచి చేశారు. వెళ్ళిపోయారు. కపిల భగవానుడు కొంచెం పెద్ద అయిన దాకా ఉండమని అడిగింది దేవహూతి, అడిగితే సరే అన్నారు. ఎప్పుడైతే కపిల భగవానుడు కొంచెం పెద్ద ఎవరు చూడనటువంటి సమయంలో కపిల భగవాను చుట్టూతా ఆయన ప్రదక్షిణలు చేసి తన కొడుకు చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేశారు, నమస్కరించారు. నమస్కరించి ఇక నాకు అనుమతినివ్వు, నేను వానప్రస్థానికి వెళ్ళిపోతా, నేను సన్యాసం తీసుకుంటా, నేను వెళ్ళిపోతా అని అన్నారు. భగవంతుడు సన్యాసం తీసుకున్నా భగవంతుడి కోసమే కదా నువ్వు వానప్రస్థానికి వెళ్ళా, కానీ అదే భగవంతుడు నీ ముందే ఉంటే ఆయన వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి మళ్ళీ ఆయన కోసం కదా? భగవంతుడు పక్కనే ఉండడం కాదు ఆధ్యాత్మిక పురోగతి అంటే, మనలో పవిత్రత రావడం ఆధ్యాత్మిక పురోగతి అంటే. సో మనలో మనం ప్యూరిఫై అయిపోయి మనం భగవంతుడికి దగ్గర అయ్యేటువంటి ప్రాసెస్ ఆధ్యాత్మిక పురోగతి అంటే. సో కర్దముని ఏం చేశారు? కపిల భగవానుడు తన పుత్రుడిలా జన్మించినా అక్కడే వదిలేసి ఆయన పర్మిషన్ తీసుకొని ఈయన అడవులకి వెళ్ళిపోయారు, మళ్ళీ తపస్సు చేశారు భగవంతుడి కోసం. సో మనందరికీ చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే మన బాధ్యతలని ఏమిటి అని అంటే భగవత్ ప్రచారం. ఆ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నంత కాలం మనం భగవంతుడికి దగ్గర ఉన్నట్టే, ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, భౌతికంగా మనం భగవంతుడితో ఉండాల్సిన అవసరం లేదు. మనము అందుకనే శుద్ధ భక్తులకి నరకానికి వెళ్ళినా కానీ వైకుంఠంలానే అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు చేసే పని అదే. ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా అదే పని చేస్తారు, భౌతిక లోకంలో ఉన్నా అదే పని చేస్తారు, నరకంలో ఉన్నా అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళకి అది ఇది అని తేడా లేదు, అన్ని ప్రదేశాలు ఒకటే, అన్ని ప్రదేశాలు వృందావనాలే వాళ్ళకి. ఓకే, నెక్స్ట్. సో ఈ హరే మునులు కృష్ణ కూడా ప్రభుజీ, ఇక్కడ కర్దమునికి తెలుసు కదా ప్రభుజీ,
ఇప్పుడు భక్తి ముఖ్యము తపస్సు కన్నా అని, మరి తపస్సుకి ఎందుకు వెళ్ళారు ప్రభుజీ? ఎలా అనుకోవాలి? ఆయన చేసేది భక్తే. ఆయన తపస్సులో చేసేది ఉన్నా ఏమి కానీ. తపస్సు, ఆయన చేసేది ఏమి ధ్యాన యోగం కాదు, ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు ఆయన. అందులో భగవంతుడి తపస్సు. రూపాన్ని, ఆయన భగవంతుడి రూపాన్ని ప్రతిష్ఠించుకొని ధ్యానం చేశారు, భగవంతుడికి సేవ చేశారు ఆయన. హరే కృష్ణ. నెక్స్ట్ 28వ శ్లోకం. వరలక్ష్మి సుజాత మాత. తద్వీక్షతాను ప్రవ్రజ్య వసుదేవో మహాయశాం కృష్ణ ప్రభుజీ. తద్వీక్షతాను సుప్రజ్య వసుదేవో మహాశయ ప్రణమ్యాచోపసంగృహ్య భాషేధాసుయంత్రితః ప్రణమ్య చోపసంగృహ్య భవాషేదం సయంత్రిత. మునులు వెడలబోవుటకు గాంచిన వాడే మహాయశస్వియగు వసుదేవుడు వారిని సమీపించి పాదములను స్పృశించి వందన ముసుగిన పిమ్మట సావధానంగా ఎంచుకున్న వాక్కులతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే మునులు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారో వసుదేవుడు వెంటనే అక్కడికి వచ్చేసారు. వాళ్ళ పాదాలను స్పృశించి వందనమించి వసుదేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మనం కూడా ఏదైనా తీర్థస్థానాలకు వెళ్ళామనుకో, తీర్థస్థానాలకు వెళ్తే అలాంటి తీర్థస్థానాల్లో మన బాధ్యత ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఒకవేళ కనుక మనం తీర్థస్థానాలకు వెళ్ళి అలాంటి పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రమైనటువంటి గంగాజలంలో స్నానం చేసి రావడమే మన లక్ష్యము అని అనుకోని కనుక అక్కడి నుంచి మనం వచ్చేసినట్లయితే మనల్ని ఎవరితో పోల్చారు భగవంతుడు? ఆవు గాడిద. ఆవు గాడిద, ఆవు గాడిదల లాంటి వాళ్ళు వీళ్ళందరూ అని అన్నారు సింపుల్ గా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళి కేవలం అక్కడ ఉన్నటువంటి ఆలయంలో భగవంతుడిని దర్శనం చేసుకోవడం, పవిత్రమైనటువంటి జలంలో స్నానం చేయడం మాత్రమే చేసేసి ఇదే మనం చేసినటువంటి తీర్థస్థానం యొక్క తీర్థయాత్ర యొక్క ముఖ్య లక్ష్యము అని అనుకున్నాము అని అంటే గనక మనం పొరపాటు పడ్డట్టే. మనకి ఎలాంటి ప్రయోజనం, ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా లభించినట్టే. మనం ఏదైతే పవిత్రత కావాలి అని అనుకున్నామో ఆ పవిత్రత కూడా మనకు లభించినట్టే. ఎప్పుడు వస్తుంది ఈ పవిత్రత? అక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క సాంగత్యం తీసుకొని ఆ సాధువుల యొక్క సాంగత్యంలో మనము వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాలను తీసుకోవాలి మనం కదా. మరి వీళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రానికే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? వసుదేవుడైతే ఏ, లేకపోతే కృష్ణుడైతే ఏ, వీళ్ళందరూ క్షేత్రానికి వెళ్ళారు. ఆ కురుక్షేత్రానికి కూడా ఎప్పుడు వెళ్ళారు? సూర్యగ్రహణ సమయంలో వెళ్ళారు. అంటే ఇంకా పవిత్రమైనటువంటి సమయం, ఇంకా మంగళకరమైనటువంటి సమయం. అలాంటి సమయంలో వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఈ సాధువులు వచ్చారు. ఇది చాలా గొప్ప అవకాశం. నిజంగా కురుక్షేత్రం యొక్క ప్రభావాన్ని మన అందరం కూడా పొందాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సాధువులు వెళ్తుంటే నిజంగా తెలియగలవాడు ఆ సాధువులు వెళ్ళనిస్తాడు? లేదు ప్రభుజీ. సాధువులు కూర్చోబెట్టి ఏదైనా కథ చెప్పు మాకు, ఏదైనా లేదా ఈ ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ చెప్పు, ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఏ విధంగా కర్మలు చేయాలి, ఏ విధంగా మేము మా జీవితాన్ని మార్చుకోవాలి, మేము చేస్తున్న తప్పులు ఏంటి, మేము ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే మాకు మీరు ఇవ్వాల్సినటువంటి ఉపదేశాలు ఏంటి, ప్రశ్నించాలి వాళ్ళని. ప్రశ్నించి వాళ్ళ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. సాధు సంఘం ఒక్కటి ఉంటే సరిపోదు, సాధు సంఘంతో పాటు సాధువుల యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి, ఉపదేశాలు తీసుకోవాలి. ఎవరైతే సాధువుల యొక్క ఉపదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఎంత పాపాత్ముడైనా సరే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక పాపాత్ముడు కేవలం నారదుడిని ఒక క్షణం పాటు కలిసి నారదుడు చెప్పినటువంటి ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి? నువ్వు మరణించే సమయంలో నిన్ను ఒకవేళ యమధర్మరాజు వచ్చి కనుక తీసుకుని వెళ్తుంటే సాధు సంఘం యొక్క ప్రభావం ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి అని ఒక ప్రశ్న అడుగు చాలు అని అన్నాడు. ఆ మనిషి జీవితం మొత్తం తప్పులు చేసినా యమధర్మరాజు తీసుకెళ్లే టైంలో సాధువు యొక్క సాంగత్యం ఒక క్షణం పాటు దొరికింది. ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాన్ని కూడా ఆయన పాటించాడు, రెండు చేశాడు. రెండు చేసేసరికి వైకుంఠానికి వెళ్ళాడు ఆయన. ఎవరు? ఆయన ఒక్కడ వెళ్ళలేదు, లేదా వైకుంఠం నుంచి వైకుంఠ వాసులు వచ్చి అన్ని తీసుకెళ్ళలేదు. దేవతలందరూ కలిసి, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇక భౌతిక విశ్వంలో ఉన్నటువంటి అందరూ దేవతలు కలిసి ఆయన తీసుకుని వైకుంఠంలో వదిలేసి వచ్చారు. ఓకే,
అది సాధువుల యొక్క ఉపదేశాలను కనుక తీసుకునేటువంటి ఒక వ్యక్తికి ఉండేటువంటి లాభం అది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు ప్రభుజీ? ఎవరు మీరు రాలేదా నిన్న? ఎవరిని తీసుకెళ్లారు ప్రభుజీ? నిన్న మీరు రాలేదా క్లాస్ లో? లేదు ప్రభుజీ, వచ్చాను. నిన్న మొన్న క్లాస్ వినండి, చెప్పాను. మొన్న ఫుల్ స్టోరీ విన్నాను చెప్పాను. ప్రభుజీ. నిన్న మొన్న క్లాస్ వినండి, ఫుల్ స్టోరీ చెప్పాను నేను. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు వసుదేవుడు కూడా వాళ్ళని ఆపలేదు, సాధువులని ఆపాడు. ఇప్పుడు వసుదేవుడు ఏం మాట్లాడుతున్నారు విందాం. శేషరత్నం మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. చిన్న చిన్న సందేహం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు రోజుల్లో మనకి ఎవరు సాధులో ఎవరు కాదో అర్థం కావట్లేదు కదా ప్రభుజీ. అందుకే ఇప్పుడు మన ఇస్కాన్ డివోటీతో కలిసి గనక వెళ్తే వాళ్ళతో పాటు అన్ని చేసుకుని వాళ్ళతో అన్ని తెలుసుకోవచ్చు కదా ప్రభుజీ. అందుకనే భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి. ఓకే, రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలను జపించే వాళ్ళు సాధువులే. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీ వసుదేవ ఉవాచ. శ్రీ వసుదేవ ఉవాచ. నమో వః సర్వదేవైభ్యः ఋషయः శ్రోతుమర్హతాం. నమో వః సర్వదేవాభ్యः ఋషయः శ్రోతుమర్హతాం. కర్మణా కర్మ నిర్హారో యథా స్యాన్నస్తదుశ్చయం దుశ్చతాం. కర్మణా కర్మ నిర్హారో యథా సన్నస్తదుచ్యతాం. శ్రీ వసుదేవుడు పలికెను, సకల దేవతమయులకు మీకు వందనములు. ఓ మునులారా, దయచేసి నేను చెప్పినది వినుడు. కర్మ ద్వారా మనిషి యొక్క కర్మబంధము ఎట్లు పరిహరింపబడునో నాకు చెప్పవలసినది. భాష్యము. ఇచ్చట వసుదేవుడు మునులను సకల దేవతవాసులుగా సంబోధించినాడు. యవాతీర్యై దేవతస్థః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. ఏ దేవతలైతే ఉన్నారో వారందరూ వేద విధులైన బ్రాహ్మణ్యందే వసింతురు అనేది ప్రామాణికమైనను శృతి మంత్రముతో అతన్ని వచనము ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభు. దండక ప్రమాణం. వసుదేవుడు ఒక ప్రశ్న అడిగాడు, చాలా ఉత్తమమైన ప్రశ్న. కర్మబంధనంలో నుంచి బయటపడడానికి కర్మలే చెయ్యాలి. మనం కర్మలు చేయకుండా కర్మబంధనంలో నుంచి బయటపడదాము అని ఎవరైనా అనుకున్నారు అని అంటే అది మూర్ఖత్వం. అందుకనే మానవ యోని అనేటువంటిది కర్మయోని, జంతు యోని వచ్చేసి భోగయోని. జంతు శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎన్ని కర్మలు చేసినా ఆ జీవుడికి కర్మబంధనం రాదు జంతు శరీరంలో ఉన్నప్పుడు. ఎందుకంటే జంతు శరీరం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఆ జీవుడికి అనంటే మానవ జన్మలో తాను చేసినటువంటి కర్మల ఫలితంగా వచ్చింది. అంటే కర్మల యొక్క ఫలితాన్ని ఏ శరీరంలో ఉన్నప్పుడు ఫలితం అనేటువంటిది మనం అనుభవిస్తాము. ఫలితం అనేది దాని ఫలితం వస్తుంది అని అంటే మనిషి శరీరంలో ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, అంటే మనిషి శరీరంలో ఉండి మనం చేసినటువంటి కర్మల ఫలితాలని అనేక జంతువులుగా అనేక జీవులుగా మనం మళ్ళీ పుట్టి ఆ కర్మ ఫలితాలన్నీ అనుభవించిన తరువాత తిరిగి మళ్ళీ మనకు మనిషి శరీరం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ కర్మ ఫలితాలు వస్తాయి. మనకి మళ్ళీ కర్మలు, మంచి కర్మలు చెడ్డ కర్మలు అన్ని చేస్తాం. ఒకవేళ భక్తి చేసామనుకో ఈ కర్మ ఫలితాలు ఉండవు, కర్మబంధనాలు ఉండవు. అంటే మనిషి జన్మలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మలు ఫలితాలు మనల్ని బద్ధులను చేస్తున్నాయి, మనల్ని బంధించేస్తున్నాయి. అయితే మరి మనిషి జన్మలో ఉంటే కర్మలు చేయడం వల్ల కదండి మనల్ని బంధింపబడుతున్నాము. కర్మలు చేయకుండా ఉండొచ్చు కదా. అసలు ఏ కర్మ చేయకుండా నేను పుట్టిన వెంటనే కాషాయం చేసేసుకుని అడవులకి వెళ్ళిపోతా, గడ్డాలు మీసాలు పెంచేసుకుని భిక్షాటం చేసుకుంటూ బతికేస్తాను. ఇంకా నాకు కర్మలే చేయలేదు. నేను గాలి కూడా ఏ కర్మలు చేయనటువంటి వ్యక్తి అయినా గాలినైనా పీలుస్తాడు కదా. గాలి పీల్చడం కూడా కర్మే. ఓకే, నేను ఏ కర్మ చెయ్యట్లేదు అని అనుకునేటువంటి వ్యక్తి గాలి పీల్చినా కానీ కర్మ చేసినట్లే. గాలి పీల్చినప్పుడు గాలిలో ఎన్ని సూక్ష్మ క్రిములు మనం చంపేస్తున్నాం, ఎన్ని సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి, ఎన్ని సూక్ష్మ క్రిముల్ని మనం వదిలేస్తాం, ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. ఓకే, మన గాలి పీల్చడం వల్ల ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. ఓకే, అలానే నడుస్తాం, కూర్చుంటాం. కనీసంగా శరీరంలో ఉన్నంత వరకు శరీరాన్ని పోషించుకోవడం కోసం కనీసంగా భిక్షాటనైనా చేసుకుని బ్రతకాలి, తినాలి. తన శరీర పోషణ, సన్యాసి కూడా శరీర పోషణ చేయాలి. ఏ బాధ్యతలు లేకుండా సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి అయినా సరే శరీర పోషణ అనేటువంటి చెయ్యాలి.
తను భక్తి చేయాలన్నా కానీ శరీర పోషణ చేస్తేనే కదా భక్తి చేయగలిగా. సో ఈ ప్రక్రియలో తను చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా కర్మబంధనాలని కలిగిస్తాయి. ఎప్పుడైతే సన్యాసత్వం తీసుకున్నటువంటి వ్యక్తి భక్తి యోగంలో లేకపోతే. ఓకే, అందుకనే మనిషి అనేటువంటి వాడు తన కర్మబంధనాల నుంచి బయటపడడం కోసం కర్మలు చెయ్యాలి. కానీ ఆ కర్మలు అకర్మల్లా చేయాలి. అంటే ఏ కర్మ చెయ్యకపోతే ఏ విధంగా అయితే పుణ్యము పాపము రాకుండా ఉంటుందో అలా మనం కర్మలు చేయాలి. అది ఎలా చేయాలి అని వసుదేవుడు ఈ ఋషులని అడుగుతున్నారు. ఎంత ఉత్తమమైన ప్రశ్న అండి, అందరికీ ఉపయోగపడేటువంటి ప్రశ్న. ఎస్ ప్రభు. సో ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఋషులు ఇప్పుడు చెప్తారు. ఆ ఉపదేశాలను అనుసరించినటువంటి వ్యక్తి ఓకే ఉత్తమమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఓకే, మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే హరే కృష్ణ ప్రభు.